దేశం మొత్తానికి సప్లై చేసేంత డ్రగ్స్, 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం, 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆపరేషన్. హైదరాబాద్ బాగా డెవలప్ అయిందన్నా ఏం కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సినిమా డైలాగే అయినా ఇది అక్షరాల నిజం. హైదరాబాద్లోని చర్లపల్లిలో కెమికల్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. అక్కడ 5,968 కిలోల మెఫిడ్రోను, 35,500 లీటర్ల కెమికల్స్, 950 కిలోల మిథైలిన్ డైక్లోరైడ్ పొడి దొరికాయి. ఇంత పెద్ద నెట్వర్క్ను ఛేదించడం నిజంగా షాకే. దాదాపుగా దేశానికి సప్లై చేయగలిగేంత డ్రగ్స్ హైదరాబాద్లో తయారు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో పర్మిషన్ తీసుకొని డ్రగ్స్ తయారు చేస్తుంటే ఇన్నాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎక్కడో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తే గానీ తెలియనంత స్టేజ్లో ఉన్నారా? పైగా తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ పేరుతో ఓ వ్యవస్థనే క్రియేట్ చేశారు. దానికోసమని ప్రత్యేక సిబ్బంది, స్పెషల్ ఫండ్స్ కూడా ఇచ్చారు. మరి ఏం చేస్తోంది ఆ వ్యవస్థ? ఎంతసేపు సిటీలో పబ్బులు, ఫామ్ హౌజులలో పార్టీలపైనే ఫోకస్ పెట్టిన నార్కోటిక్ టీం అసలు మూలాలపై ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది ఈ ఉదంతంతో. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ రాకెట్ బయటపడిన ప్రతిసారి హైదరాబాద్ లింక్ కనిపిస్తోంది. సినిమా వాళ్ళు బెంగళూరులో పార్టీలు పెట్టుకున్నా అక్కడ డ్రగ్స్ పార్టీల్లో పాల్గొంటుంది మనవాళ్లే. ఈ లెక్కన డ్రగ్స్కు సెంటర్ పాయింట్ హైదరాబాదే అని తెలుస్తూనే ఉంది. అయినా సరే మూలాలను కనిపెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజంగా చిన్న లింక్తో భారీ నెట్వర్క్ ఛేదించారు. మహారాష్ట్రలోని థానేలో ఉండే బంగ్లాదేశీ యువతి ఫాతిమా డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నారు. ఎక్కడదని ప్రశ్నిస్తే హైదరాబాద్ పేరు చెప్పింది. దాంతో నెల రోజులుగా చర్లపల్లిలోని ఈ కెమికల్ ఫ్యాక్టరీపై కన్నేసి ఉంచారు. కట్టెల లోడుతో వెహికల్ రావడం, అదే కట్టెల లోడు బయటకు వెళ్లడం జరిగేది. అంటే అందులోనే డ్రగ్స్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను తీసుకొచ్చి అదే వెహికల్లో డ్రగ్స్ను బయటికి పంపించేవారు. విషయాన్నంతా గమనించిన మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీపై మెరుపు దాడి చేశారు. అయినా ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తుంటే నగర పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. దేశానికి ఉపయోగపడాల్సిన యువతను నిర్వీర్యం చేస్తున్నది డ్రగ్సే అని ముందు నుంచి ఎలుగెత్తి చెబుతోంది భారత చైతన్య యువజన పార్టీ. ఇప్పటికైనా డ్రగ్స్ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తోంది.